ఒక్క మాటతో భీష్ముడు ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎందుకు తన జ్ఞానాన్ని భీష్మునిలో ప్రవేశపెట్టాడు? ధర్మరాజు అడిగిన ఒక్క ప్రశ్న రాజపాలన రహస్యాలను బయటపెట్టింది. బాణాల మంచంపై పడుకున్న భీష్ముడు చెప్పిన రాజధర్మం నేటి నాయకులు కూడా తెలుసుకోవాల్సిందే. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరునాడు ఉదయమే అందరూ నిద్రలేచి మంగళ స్నానములు ఆచరించి భీష్ముడి వద్దకు పోవుటకు సిద్ధమయ్యారు. ధర్మరాజు అర్జునుడితో, ఈరోజు సైన్యము గాని పరిచారకులు కాని రానివ్వద్దు, కేవలము ధృతరాష్ట్రుడు మొదలగు వారిని మాత్రమే రమ్మని చెప్పు అని చెప్పాడు. ధర్మరాజు అర్జునుడు ఒక రథం మీద, భీముడు, నకుల సహదేవులు మరొక రథం మీద, శ్రీకృష్ణుడు మరొక రథం మీద, కృపాచార్యుడు, యూయుత్సుడు, సంజయుడు మరొక రథం మీద బయలుదేరారు. వీరు భీష్ముడి వద్దకు రాకముందే నారదుడు మొదలగు మహామునులు భీష్ముడి వద్దకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు మున్నగు వారు తమ తమ రథములు దిగి భీష్ముడి వద్దకు పోయి అతనికి నమస్కరించారు. ముందు ఎవరు భీష్ముడితో మాట్లాడాలా అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అది చూసి ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, భీష్మునితో సంభాషించుటకు నీవు తక్క మరొకరు లేరు, కాబట్టి నీవే సంభాషణ మొదలుపెట్టు అని అన్నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి అతని యోగక్షేమములు విచారించాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, దేవా, నీ దయ వలన నాకు ఆకలి దప్పులు, అలసట కలగటం లేదు. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేను వయోవృద్ధుడినైన ప్రస్తుతం బాలుని వలె అత్యంత ఉత్సాహంగా ఉన్నాను. నీవు చెప్పిన ప్రకారము పాండవులకు చెప్పవలసిన అన్నీ నేను చెబుతాను. కానీ నీవు సర్వజ్ఞుడవు కదా, నీవే చెప్పవచ్చు కదా, ఇందులో నీ ఆంతర్యం ఏమిటి అని అడిగాడు. దానికి కృష్ణుడు ఇలా అన్నాడు, భీష్ముడు, ఈ లోకంలో సమస్త యశస్సుకు కీర్తికి నేనే కారణము. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చే కీర్తి ఏమి లేదు. ఈ అవసాన దశలో నీవు కీర్తి ప్రతిష్టలు కలుగు చేద్దామని ఇలా అడిగాను. నీవు అన్ని సందేహములు తీర్చే విధంగా నా జ్ఞానమును నీలో ప్రవేశపెట్టాను. దీనివల్ల నీ కీర్తి అచాంద్రాకము నిలిచి ఉంటుంది. నీవు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పే సమాధానాలు ఈ లోకంలో నా ధర్మపరులకు మార్గదర్శకాలవుతాయి. నీ జన్మ ధన్యమవుతుంది. కాబట్టి నీవు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు తగు విధంగా సమాధానాలు చెప్పు అని పలికాడు. ఆ మాటలకు భీష్ముడు మిక్కిలి సంతోషించాడు. కృష్ణ, ధర్మరాజు పుట్టగానే మునీంద్రులు అందరూ సంతోషించారు. ఈ భరత కులంలో ధర్మరాజు పరమధార్మికుడయ్యాడు. సత్యము, శాంతి, దాంతి, శౌచము మొదలగు గుణములకు అలవాకులము ధర్మజుడు. కామంతో గాని, ధనముతో గాని, భయముతో గాని ధర్మం తప్పనివాడు ధర్మరాజు. అలాంటివాడు నన్ను ఏమడగదలిచాడో అడగమను, నాకు తెలిసినంత వరకు చెబుతాను అని అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు కృష్ణుడు నవ్వి, భీష్మ, ఈ యుద్ధంలో గురువులను, బంధువులను, మిత్రులను సంహరించాడు ధర్మరాజు. లెక్కలేనంత మందిని రణభూమికి బలి ఇచ్చాడు. అతనిలో దయా, జాలి మచ్చుకైనా కనబడవు అని నీవు అంటావేమో అని నీ ఎదుట రావడానికి భయపడుతున్నాడు అని అన్నాడు. దానికి భీష్ముడు ఇలా అన్నాడు, కృష్ణ, బ్రాహ్మణులకు వేదాధ్యయనము, యజ్ఞయాగములు చేయడం విద్యుక్త ధర్మము. అలాగే క్షత్రియులకు యుద్ధం చేయడం కూడా అతని విద్యుక్త ధర్మము. మరియు యుద్ధము చేసేటప్పుడు తండ్రులను, కుమారులను, మనవళ్లను, గురువులను చంపడం ధర్మమే కదా. ఎందుకంటే వారు తమ తమ ధర్మములను విడిచి అన్యాయంగా యుద్ధం చేశారు. అలాంటి వారిని యుద్ధంలో చంపడంలో పాపం కాదు, అన్యాయం చేసేవారిని యుద్ధంలో వధించడం పుణ్యమే అవుతుంది. ధర్మరాజు తన క్షత్రియ ధర్మం నెరవేర్చాడు, కాబట్టి అతను ధర్మాత్ముడే అని అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విన్న ధర్మరాజు చేతులు జోడించి భీష్మునికి దగ్గరగా వచ్చాడు. భీష్ముని పాదాలకు తన తల ఆనించి నమస్కరించాడు. భీష్ముడు ధర్మరాజు తలను తన రెండు చేతులతో పట్టుకుని నుదుటి మీద చుంబించాడు. ధర్మనందన, నీ మనసులో మొదలుచున్న సందేహములను అడగవయ్యా అని అడిగాడు. అప్పుడు ధర్మజుడు అందరి అనుమతి తీసుకుని భీష్ముడిని ఇలా అన్నాడు, పితామహ, ధర్మార్థ కామములో రాజధర్మం గొప్పది. ఏనుగు అంకుశం ఎలాగో, గుర్రమునకు పగ్గం ఎలాగో, మానవ మనుగడకు రాజధర్మము అత్యవశ్యకము. మా పూర్వులు ఆచరించిన రాజధర్మమును ఆచరించకపోతే అరాచకం పెరుగుతుంది, ధర్మం నశిస్తుంది. ఈ ప్రజలు చేసే పాపాలను రాజధర్మంతోనే అణిచివేయడం ధర్మం అవుతుంది. ప్రజలు ధర్మం తెలిసిన వారు రాజును ధర్మస్వరూపుడుగా భావిస్తారు. కాబట్టి రాజుకు రాజధర్మం తెలియడం ముఖ్యం. కాబట్టి
నాకు రాజధర్మములు అందులో సూక్ష్మములు వివరించు, వినవలననే కుతూహలముగా ఉన్నది అని అన్నాడు ధర్మరాజు. భీష్ముడు ధర్మరాజును చూసి ఇలా చెప్పసాగాడు. మనకు మేలు జరగాలని కోరుకునే రాజు ముందు దేవతలను బ్రాహ్మణులను పూజించాలి. ఏ పనికైనా దైవబలము మానవ ప్రయత్నము అవసరము. పై రెండిటిలో మానవ యత్నము అత్యంత అవసరము. మానవ యత్నం చేయు రాజుకు దేవతలు కూడా సహాయపడతారు. కొన్ని సందర్భాల్లో మానవ యత్నం ఫలించకపోయినా రాజు కలసి చెందకూడదు. అది దైవ నిర్ణయంగా భావించాలి. రాజుకు శాంతి, దాంతి, విజితాత్మ, శీలము మొదలగు సుగుణములను ఉండాలి. అలాంటి రాజుకు కీర్తి, సమస్త సుఖములు సమకూరుతాయి. రాజు తన రాజ్యపాలనను విజ్ఞతతో నడపాలి. దానికి మంచి నడవడి, సత్యసంధత ముఖ్యమైనవి. దండనీతిని సమర్థవంతంగా జాగరూకతతో అమలు చేయాలి. అప్పుడే రాజు కీర్తిమంతుడవుతాడు. రాతిలో నుండి ఇనుము ఎలా పుడుతుందో నీటిలో నుండి అగ్ని పుడుతుంది. బ్రాహ్మణుని వలన రాజు తయారవుతాడు. కానీ అదే ఇనుముతో రాతిని కొడితే ఇనుము విరిగిపోతుంది. అలాగే అగ్నితో నీటిని కాల్చబోతే అగ్ని ఆరిపోతుంది. బ్రాహ్మణుని అగౌరవపరిస్తే ఆ రాజు నాశనమవుతాడు. ఈ మాటలు నీవు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకో. బ్రాహ్మణులు వేదస్వరూపులు. బ్రాహ్మణులను గౌరవించు, ఆదరించు. కానీ తప్పు చేసిన బ్రాహ్మణుడు కూడా దండనార్హుడు. దాని గురించి శుక్రునితో ఇలా చెప్పబడింది. యుద్ధ సమయంలో విల్లు, అమ్ములు, అస్త్రశస్త్రములు ధరించి క్రోధంతో తన మీదకు వస్తున్న బ్రాహ్మణుని వధించడం పాపం కాదు. రాజుకు అదే పరమధర్మము. గురువుగారి భార్యని కామించిన వాడిని, చిన్నపిల్లను చంపిన వాడిని, రాజద్రోహం చేసిన వాడిని, సాట బ్రాహ్మణుని చంపిన వాడిని, అతడు బ్రాహ్మణుడైనా సరే అతనిని దేశం నుండి బహిష్కరించాలి గాని చంపకూడదు. ఇంకా రాజుకు దుర్గ రక్షణ ముఖ్యమైనది. దుర్గములు ఎల్లప్పుడూ చతురంగ బలముతో రక్షించబడాలి. రాజు తన రాజ్యంలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సమానంగా చూడాలి. వర్ణ వివక్షత చూపకూడదు. అందరి మీద దయ చూపాలి. కానీ దయ చూపడం నెపంతో మెతకదనం చూపకూడదు. ఈ విషయంలో బృహస్పతి చెప్పిన విషయంలో మనం గమనించాలి. రాజు అతిగా దయ చూపడం వల్ల, మృదు ప్రవర్తన వల్ల ప్రజల్లో చులకన అవుతాడు. అప్పుడు ప్రజలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. రాజుతో ఆడుకుంటారు. కానీ రాజు అమిత క్రోధ స్వభావుడై నియంతృత్వంతో ప్రబలుతుంది. ప్రజలు భయభ్రాంతులవుతారు. కాబట్టి రాజు అతి మృదు స్వభావుడు కాకూడదు. అలాగని అతి క్రూరత్వం ప్రదర్శించకూడదు. దయా, దండన, సమపాలనలో రంగరించి ప్రజలను పాలించాలి. ఇది రాజధర్మంలో ప్రధానమైనది. రాజు తన కోప తాపములు ప్రజల మీద ప్రదర్శించకూడదు. తొందరపాటు లేకుండా సంయమనంతో వ్యవహరించాలి. రాజు ఎల్లప్పుడూ తన ప్రజలకు క్షేమకరమైన రీతిలో నడుచుకోవాలి. రాజు గంభీరంగా ఉండాలి. అంతేగాని ప్రజలతో పరిహాసంగా తన క్రింది ఉద్యోగులతో చరాచకలాడుతూ రాజ్యపాలన చేయకూడదు. ఆ పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగులు రాజును లెక్క చేయరు. అతనికి హాని చేయడానికి కూడా వెనకాడరు. అతనికి వ్యతిరేకంగా పనిచేసి రాజు యొక్క రాచరికానికే ముప్పు తీసుకుని వస్తారు. కాబట్టి తన కింది ఉద్యోగులతో పరాచకలాడుతూ కలిసి మెలిసి ఉండకూడదు. వారి మీద దయ చూపాలి కానీ గంభీరంగా ఉండాలి. రాజ్యముకు, రాజ్యపాలనకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. కానీ మెతకదనం చూపకూడదు. వారిని వెంటనే మందలించుకోవాలి. గర్వాంధుడైన, తన కర్తవ్యమును మరచి ప్రవర్తించేవాడు తన గురువైన బ్రాహ్మణుడైన రాజు అతన్ని బదిలించుకోవాలి కానీ భరించకూడదు అని రాజధర్మం. పై ధర్మములు బృహస్పతి మరుత్తు అనే మహారాజుకు చెప్పినట్టు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ధర్మరాజ, తప్పు చేసిన వాడు గురువైన, మిత్రుడైన, శత్రుడైన మన్నించకూడదు. కఠినంగా శిక్షించాలి. సగర మహారాజు తన కుమారుడు అసమంజసుడు పురజనులను బాధిస్తున్నాడని తెలిసి అతన్ని వదిలివేశాడు. అలాగే ఉద్దాలక మహాముని తన కుమారుడైన శ్వేతకేతువు బ్రాహ్మణులను బాధ పెడుతున్నాడని తెలుసుకొని వదిలివేశాడు. మనం వారిని ఆదర్శంగా తీసుకొని రాజ్యపాలన చేయాలి. రాజు సత్యము, ధర్మము పాటిస్తూ క్షమాగుణము కలిగి రాజ్యపాలన సాగిస్తే ప్రజలు సంతోషిస్తారు. రాజు తనకు కీడు కలుగుతుంది అని శంకించినప్పుడు వాటిని వైదిక కర్మలతో నివృత్తి చేసుకోవాలి. రాజు 4 వర్ణముల వారిని సమానంగా ఆదరించాలి. తనను పొగిడే వారిని దూరంగా ఉంచాలి. అవతిని అంతమొందించాలి. అవినీతి పరులు ధనమును స్వాధీనం చేసుకొని బాధ్యతలకు పంచిపెట్టాలి. ఎవరిని అతిగా నమ్మరాదు. అలాగని ఎవరిని నమ్మకుండా ఉండరాదు. తన వివేచనతో ఉచితము, అనుచితము తెలుసుకొని ప్రవర్తించాలి. ప్రజలను పీడించి
ధనమును అపహరించి రాజుకు శత్రువులు బయట నుండి రారు, అతని ప్రజలే అతనికి శత్రువులు. ధర్మనిరతులు, అర్థశాస్త్రములు నిపుణులను, స్థిరమైన చిత్తము కలవారిని, రాజాజ్ఞ మేరకు నడుచుకునేవారిని, నీతిమంతులను, ఉత్తమ కులజులను తన కొలువులో నియమించుకోవాలి. అలాంటి రాజపాలనలో ప్రజలు కపటము లేకుండా రాజు మీద ప్రేమతో రాజుగారి పుత్రుల వలె సంతోషంగా జీవిస్తారు. రాజు అత్యంత పరాక్రమవంతుడై ఉండాలి, లేని ఎడల తన ప్రజల ధన మాన ప్రాణమును రక్షించలేడు అని శుక్రాచార్యుడు చెప్పాడు. పరాక్రమహీనుడు, ప్రజలను రక్షించలేని రాజు చదువుకోని ఋత్విక్కుడు వంటి వాడు అని మనువు చెప్పాడు. రాజుకు ప్రజా సంరక్షణే ప్రజాధర్మము అని బృహస్పతి, భారద్వాజుడు, ఇంద్రుడు చెప్పారు. రాజైన వాడు ఎప్పుడూ ఉత్సాహవంతుడై ఉండాలి. న్యాయ మార్గము కానీ అన్యాయ మార్గము కానీ శత్రువును నాశనం చేయాలి. శత్రువులు అల్పుడని వదిలేస్తే వాడి విషం కక్కుతాడు. కాబట్టి శత్రు సంహారం రాజుకు శ్రేయోదాయకము. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వీరుడైన రాజు తన రాజ్యమును అన్యాక్రాంతము చెయ్యడు అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి సూర్యాస్తమయం అయ్యింది. శ్రీకృష్ణుడు, ధర్మరాజు మొదలగు వారు అక్కడ వచ్చిన మునులు అందరూ భీష్ముడి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. భీష్ముడు చెప్పిన రాజధర్మం నేటి నాయకులు కూడా తెలుసుకోవలసిందే కదా. మీకేమనిపించిందో కామెంట్లలో చెప్పండి. ఇంకా మహాభారతంలోని ఇలాంటి తెలియని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి భాగం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.